గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మా బాబుని స్కూల్లో వదిలిపెట్టి వచ్చేటప్పటికి మా పాప ఏడుస్తూనే ఉండిందండి. కానీ నేను అంటే నార్మల్గా మనం మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. ఒక విషయం అయితే షేర్ చేస్తాను. ఒక అమ్మాయి జీవితంలో వచ్చే ఒడిదుడుకులు చాలా అంటే చాలా కష్టంగా ఉంటాయి. కానీ అన్నీ ఫేస్ చేసుకుని వెళ్ళాలి ముందుకి. కానీ ఆడపిల్ల కావాలి అని నేనైతే ఆడపిల్లని కన్నాను. నేనైతే నా కూతుర్ని మహాలక్ష్మిలా ఫీల్ అవుతాను. నేనైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నా కూతుర్ని చూసుకోగానే. అందరూ కూడా ఒక ఆడపిల్ల డెఫినెట్గా ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటాం కదా. డెఫినెట్గా ఒక ఆడపిల్ల ఉండాలి, మాకు కూడా మా ఇంటి మహాలక్ష్మి ఉండాలని చెప్పి అందరం కూడా కావాలనుకుంటాం మా అమ్మాయిని. కానీ మనం కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటప్పుడు మన బిడ్డను చూస్తే అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనిపిస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి మనం చాలా ట్రై చేయాలి. మన పేరెంట్స్ కూడా మన కోసం చాలా చేసి ఉంటారు కాబట్టి ఈ పొజిషన్లో ఇలా ఉండగలిగాము. కానీ ఒక అమ్మాయికి నోరు అనేది ఎక్కువ అంటే అతిగా మాట్లాడడం కాదు, అవసరానికి తగ్గట్టు మాట్లాడేట్టు ఉండాలి. మనకి ఏదన్నా బాధ కలిగిస్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళకి సమాధానం చెప్పేలా ఉండాలి ఆడపిల్ల అంటే. కానీ చాలా విషయాల్లో మనం చాలా సర్దుకుపోతాము. అన్ని విషయాల్లో అంటే ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు, జరిగే కొన్ని జరుగుతుంటాయి. నా ఫ్రెండ్ కాల్ చేస్తాను అనమాట, అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది ఇట్లా అని అనుకుంటాను. కానీ ఆల్మోస్ట్ చాలా మంది ఆడపిల్లల జీవితాల్లో ఇవే ఉంటాయి. బాధ అనేది లోపల పెట్టుకొని పైకి నవ్వుతూ కనిపిస్తారు. కానీ వాళ్ళని డెఫినెట్గా గుర్తించాలి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మన మాటలు వినాలి, నచ్చింది అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.